హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సూపమేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు ఇప్పుడు ఈ వర్తమానంలో మనం స్వాధ్యాయ యోగ ఏంటంటే రామ్త, ద తెలుగు వైట్ బుక్ రామ్త, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషను. మరి మనకు ఇంగ్లీష్లో షేర్ చేయడానికి లక్ష్మి మేడం వచ్చారు, శ్రీలక్ష్మి మేడం. మరి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. తెలుగు ఏమో నేను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ, మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ కి ఈ జ్ఞానం ద్వారా రామ్తా మాస్టర్ నాలో నేను చెప్పడం లేదు, తన ద్వారా నేను చెప్పించబడుతున్నాను. ద వైట్ బుక్ రామ్తా, ద వైట్ బుక్ ఇంగ్లీష్ వర్షన్. నా వల్ల కాదు ఇది అనుకున్న నేను, మాస్టరే నా చేతి చెప్పిస్తున్నారు. శతకోటి ఆత్మ ప్రణామాలు రామ్తా మాస్టర్ కి, మేడం గారికి, స్వప్నేశ్వర్ మేడం గారికి అవకాశం ఇచ్చినందుకు మరొక్కమారు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా క్షమాపణలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అందులో మనమున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అయితే ఈ చాప్టర్ ఏంటంటే మరచిన దివ్యత్వం. ఈరోజు చాప్టర్ పేరు మరచిన దివ్యత్వం. మానవుడు దివ్యుడు కాదన్న మాటను మళ్ళీ అంటూ ఉంటే అదే మానవుడిలో ఓ దృఢ విశ్వాసంగా ప్రతిష్ఠితమై తీరుతుంది. మానవుడి ఉనికి సత్య అన్వేషి కనుక గద్యంతరం లేక ఏ అబద్ధాన్నైనా విని తీరుతాడు. గద్యంతరం లేక ఏ అబద్ధాన్నైనా విని తీరుతాడు మానవుడు అంటున్నాడు. ఒకప్పుడు మానవుడి తన వారసత్వం గురించి, తన వంశాంకరం గురించి బాగా తెలుసు. ఒకప్పుడు మానవుడికి దైవం అంటే తనకంటే అన్యంగా ఉండే జీవ సారం కాదని, శాశ్వత వర్తమానంలో అనంతంగా కొనసాగుతున్న స్వీయ మహోన్నత అస్తిత్వమే దైవమని, దివ్యము శాశ్వతము సాక్షాత్తు తానే అయిన ఆత్మే జీవిత శక్తే అయి ఉన్న ఆలోచనే దైవం అని బాగా తెలుసు. ఒకప్పటి మానవుడికి ఈ సత్యం తెలుసు. మహాశక్తి కేంద్రాలైన గొప్ప పిరమిడ్లు శతాబ్దాల సహస్రాబ్దుల పర్యంతం నిలిపి ఉండేలా సమస్త మానవాళికి తన అంతరంలోనే ఉన్న అగ్ని అని అంటే చూడండి, పిరమిడ్ అంటాం కదా, మిడ్ అంటే అగ్ని. ఆ అగ్ని తన అంతరంలోనే ఉన్న అగ్ని అని, తనలోనే స్థితమై ఉన్న దైవాన్ని తెప్పించే నిక్షిప్తమై మానవుడు మహోన్నతంగా నిర్మించాడు. మీ సుదీర్ఘమైన చరిత్ర గతిలో ఎన్ని విషయాలు జరిగిపోయినా ఇప్పటికీ మానవుడు మహనీయత్వానికి, దివ్యత్వానికి రుజువులుగా, గుర్తులుగా ఆ పిరమిడ్లు నిలిచే ఉన్నాయి. చూడండి, పిరమిడ్లకు మీనింగ్ చెప్తున్నాడు చూడండి. ఈ తలం మీద తొలి రోజుల్లో తాను దైవమేనన్న స్పష్టమైన ఎరుక ఇంకా ఉన్న రోజుల్లో స్వీయ ఉనికిలో
వ్యక్తీకరించబడుతున్న అతి నిర్మల పరిమిత సంకల్పమే ఆలోచనే. అమరత్వం శక్తి ప్రదాత కనుక ఆ మానవ దేహధారి వేలాది వేలాది ఏళ్లపాటు జీవిస్తూ ఉండేవాడు. వినండి మేడం, ఏం చెప్తున్నారు చూడండి. అంటే వేలాది సంవత్సరాలు జీవించేవాడంట ఒకప్పుడు మానవుడు. అమరత్వం అని తనకు తెలుసు, అలా జీవించేవాడు అని చెప్తున్నాడు ఇక్కడ తండ్రి. అవును. తొలి జన్మలో అనుభవాల క్రమం సాగుతున్న తరుణంలో నెమ్మదిగా ఆ దివ్య మానవుడు తన దివ్యత్వాన్ని చూడండి, దివ్యత్వాన్ని మరిచిపోయాడు. అది మనలాగా మరచిపోయి సాగాడు. ఎందుకంటే ఈ అద్భుత పదార్థ నిర్మిత క్రీడా స్థలమే అతడికి ప్రేమ సర్వస్వం అయిపోయింది కనుక. అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ భూమి మీద, ఈ భూమి ఇక్కడ కనపడే ఇదే అన్నీ అనుకొని ఈ క్రీడా స్థలమే నిజం అనుకొని ఈ భ్రమలో పడి దాన్ని మర్చిపోయాడు కనుక. సృష్టించే ఆటే ఆ ఆట, అనుభవాలే అతడికి అతి ముఖ్యమైపోయాయి. అనుభవాలే అతనికి ముఖ్యమైపోయాయి కనుక తన సృజనాత్మకతను స్వీకరించే ప్రయత్నంలో ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న ఈ శరీర వాహనాన్ని నిలిపి ఉంచుకునే ప్రయత్నంలో అపరిమిత సంకల్పం సంవిధానం నికృష్టుడు మహోత్కృష్టుడు ప్రాణి అయిన మానవుడు ప్రాణరక్షణ అసూయ స్వార్థం అనే సంకుచిత అనుభవాలను అనుభవించడం ప్రారంభించాడు. మానవుడికి ఉనికి, అస్తిత్వం, మానవత్వం తేజాలు శాశ్వతం, దేనిలోనూ మార్పు చెందని స్థితి అది. కానీ దేవుళ్ళు భూమి మీద బంకమట్టిలో తమ కోసం సృష్టించుకున్న దేహం ఆ దేహాన్ని ధరిస్తూ ఉన్న శాశ్వతుడి ఆలోచనల వల్లే అలసి సొలసి నిర్జీవంపడి హతమవుతుంది. మానవుడు ఏ ఆలోచనను స్వీకరించి అనుమతిస్తాడో, అంటే మనం ఏ ఆలోచన అయితే స్వీకరించి మనం అనుమతిస్తామో అదే జరుగుతుందనే విషయం చెప్తున్నాడు. అదే అతని దేహంలో సంభవిస్తాయి. ఆ శరీరాకృతే మానవ సామ్రాజ్యపు తుది భాగం కనుక ఆ దేహకృతిని అలా నిలబెట్టి ఉంచుతున్నది ఆ దేహదారి ఆలోచనే కనుక. మేడం, ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాప్టర్ 15 ఫర్గాటెన్ డివినిటీ, అంటే మర్చిపోయిన దైవత్వం. Incarnation was never meant to be an entrapment. It was never meant to be everlasting. It was simply a game to participate in a new adventure in the exploration of creativity and life. But you quickly to lost yourself in the senses of the movement, and your body became your whole identity. You became so immersed in the matter of this plane that you became man, the insecure man, the fearsome man, the vulnerable man, the dying element, because you forgot the powerful essence within you. రామ్తా మాస్టర్, ఇది ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్ లోనే చెప్తారు మేడం, చాలా బాగుంటది ఇది. Once man know of his heritage and his lineage. Once man know God not as an essence apart from his being, but as the sublime isness of ongoing life and thought. That was the
very life force of his divine and eternal self. Once man know that he erected great pyramids to stand throughout the ages as reminders to humanity of the fire within. The God within man, despite all the things that have happened throughout your history, those pyramids still stand as symbols of the greatness and divineness of man. In man's beginning on this plane, when man still knew he was God, he lived in the same environment for thousands of years because the power that gave the body immortality was the purity of unlimited thought that man expressed in a state of being. Man, God, man began to forget that he was God even in his first life experience in this plane. Why? Because he loved this wonderful playground of matter, and experiencing and creating here became all that was imported and in his endeavor to express his creativity here and to maintain the vehicle that allowed him to do that, man, the magnificent creator of unlimited thought processes, began to experience the limited thoughts of survival, jealousy, and the possessiveness. Man's being, his soul and spirit is forever. Nothing can ever change that, but the environment that the gods created for themselves from the clay of the earth is vulnerable to the thoughts of the immortal being who occupies it. Whatever thought man accepts and allows himself to feel will manifest in the body, for the environment is the last part of man's kingdom and is supported by the thought processes of the God who inhabits it. Thank you, madam. Over to you. మేడం మేడం వస్తున్నాను మేడం. ఎస్ 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 పాలు పెడుతుంటే అన్నం పెడతామని పోయి. ఓకే. అయ్యే బాబు అడుగుతున్నాయి అన్నం. పొద్దునుంచి నేను బిజీ ఉండాను కదా, వాళ్ళకి పెట్టలే, అందుకని వంట చేసిన కాలుతుంటే చల్లారాలని పెట్టినా. ప్రాణరక్షణే ప్రబలమైన ధోరణిగా అనుభవాలు ప్రవృద్ధమవుతున్న తరుణంలో తన అంతరంలోని శాశ్వత జీవశక్తిని వెలిగించే ఆలోచన పటిమను సంకల్ప శక్తిని కొంత కొంతగా ఆ దివ్య మానవుడు పోగొట్టుకోసాగాడు. తత్ఫలితంగా అతని శరీరం పతనమై పోసాగింది. శరీరం కృషించిపోతూ ఉన్నప్పుడు మానవుడిని విచక్షణ జ్ఞానం కూడా తగ్గిపోసాగింది. అంతే కదా మరి. శరీరం బాగుంటేనే కదా ఏదైనా. శరీరం కొంచెం అనారోగ్యంతో నీరసించిందంటే ఇంక అప్పుడు అన్నీ తగ్గుతాయి కదా. బుద్ధి కౌశల్యం తగ్గిపోతూ ఉన్న తరుణంలో ఓ భయం, అంటే అవన్నీ జరిగేటప్పుడు ఒక భయం, అప్పుడు భయం మొదలైందంటే భయం మానవ చైతన్యాన్ని ఆక్రమించసాగింది. భయం మానవ ఆలోచనల తరుణంలో ఓ అంతర్భాగంగా ఓ ప్రకృతిగా తయారైన వెంటనే ఆ భయం శక్తి ప్రభావ ఫలితాల పర్యవసానంగా అనారోగ్యాల, రోగాల, మరణాల బాధలు మానవ శరీరానికి వాటిల్లిసాగాయి. అవన్నీ మీద ఆవిర్భవించిన ఆదిమ నాగరికతలు మహాప్రజ్ఞనే సొంతం చేసుకుని ఉన్నప్పటికీ అప్పటి వారి అవధులు లేని
అపరిమిత ఆలోచనల తేజం మృత్యువు కోసం వాళ్ళు ఎదురుచూపుల వల్ల బ్రతుకు మీద బలీయమైన ఆశల వల్ల క్రమేపీ మందగించసాగింది. మృత్యు భయంలోంచి పుట్టుకొస్తున్న ఆ బ్రతుకు తీపే అంటే మృత్యువు చచ్చిపోతామనే భయంతో ఆ బ్రతుకు తీపే ఓ సహజ విదేచ్ఛగా భావి తరాలకు పౌరసత్వంగా సంక్రమిస్తుంది. ఏ ఆలోచనలను మానవుడు సాగిస్తున్నా అవి మానవ జీవకణాల జన్యు వ్యవస్థలో నిక్షిప్తమై తీరుతుంది కనుక తమ సృజనాత్మక తత్వాన్ని దేహ స్వరూపంతో అనుభవించి గ్రహించే సంకల్పాలతో పదార్థ పరిమితుల్లోకి దేవుళ్ళు ప్రవేశించారు. కానీ దేవుళ్ళు పరిమిత తత్వాన్ని మానవుడిగా అనుభవిస్తున్న సమయంలో తమకు తెలియకుండానే దేహ అనుభవాల బంధంలో చిక్కుకుపోయారు. ప్రతి దైవము తన తొలి మరణానుభవాన్ని పొందిన వెంటనే అనంత శూన్యంగా అభివర్ణించబడే ఓ శూన్యవర్ణంలోకి చేరుకోసాగాడు. ఆ శూన్యం సచేతనాత్మక సర్వజ్ఞ దివ్య ప్రజ్ఞలోకి తిరిగి చేర్చని భౌతిక పదార్థ తలానికి మరలి రాలేని ఓ తేజ పరిమాణపు అనంతావరణ విస్తృతం. తన ఆలోచన సంవిధానంలో పరిమిత ధోరణులను నిర్మించుకొని భరిస్తున్నందువల్ల దైవం మళ్ళీ తన పరిమితానంత ఆలోచన తలంకి తిరిగి రాలేకపోయాడు. జీవితంలో కొనసాగడం కోసం ఈ పదార్థ నిర్మిత క్రీడా స్థలాన్ని ఓ అద్భుతానుభవంగా క్రీడించిన దైవం మళ్ళీ ఇక్కడికే తిరిగి రావడానికి ఉబలాట పడిపోసాగాడు, ఊవిళ్ళూరసాగాడు, ఆతృత పడసాగాడు, బెంగ పెట్టుకోసాగాడు. తత్ఫలితంగా దైవం మళ్ళీ మరో మానవ దేహాన్ని పదార్థ తలంలో తన వ్యక్తీకరణను కొనసాగించడానికి గత జన్మలో తానే ఏర్పరచుకున్న స్వయం సంకుచిత సంవిధానాన్ని అనంతాలోచన వ్యాపకత్వంతో సమన్వయాన్ని కుదిర్చి సాధించడానికి తన వంశాంకురంలోంచే కల్పించుకొని ధరించి జన్మించాడు. కానీ భౌతిక పదార్థం తల పరిమితులు విశేషాల్ని మరింతగా గ్రహించసాగిన ఆ దైవం మరింత సంకుచిత ఆలోచన తత్వాన్నే ప్రాప్తించుకుంటూ ఆ పరిమితంలోనే మరింతగా కూరుకుపోసాగాడు. ఓ జనన మరణాల జీవిత చక్ర పరిభ్రమణం ప్రారంభం ప్రదర్శనా స్థలమైన నిరూపణ వేదిక అయిన ఈ దృశ్య జగత్ తలం మీద ఈ విధంగానే జరిగింది. జీవితంలో తమ సాహసాలను కొనసాగించడం కోసం మానవాకారంతో మళ్ళీ తిరిగి వస్తున్న క్రమంలో ఈ భూతలమే జీవిత సర్వస్వంగా తయారై ఆ దైవాలు తమ వాస్తవాన్ని దివ్యత్వాన్ని మరచిపోయారు. దైవం అంటే సర్వత్వం అని, సంకల్పాల ఆలోచనల సర్వస్వం అని వారిప్పుడు అనుకోవడం లేదు. అనంత నిర్మల ఆలోచన తలంలోకి స్వీయ సంకల్పాలతో తిరిగి చేరుకోగలమన్న సర్వప్రజ్ఞ పరిమిత ఉనికి తత్వం వాళ్ళలో ఇప్పుడు లేదు. ఆది నుంచి తాముంటూ వ్యక్తీకరించగలుగుతున్న మహాచైతన్య తలంలో వాళ్ళిప్పుడు లేరు. పరిమిత గోళాల్లోనే పరిమిత సంకల్పాలతోనే తమ అనుభవాలు
సిద్ధిస్తాయని సిద్ధిస్తాయని సిద్ధాంతీకరిస్తున్నారు వాళ్ళు. వ్యక్తీకరించబడిన ఇతర చైతన్య తలాల ఆవిర్భావం ఆ విధంగానే జరిగి పరిమిత స్వర్గాలు అపరిమిత గోళాలు అన్నవి ఏర్పడ్డాయి. మహనీయతను సాధారణత్వాన్ని మరచిపోయిన విధంగా జీవులందరూ తమ మరణానంతరం తమ అనంతపు పరిధుల మేరకు సామూహిక చైతన్య సంకల్పాల తీరుకు తగిన విధంగా ఆలోచనలో జీవితానుభవాన్ని పొందుతూ ఉంటారు. ఓవర్ టు యు మేడం. Okay, madam. Thank you, madam. When God, man began to experience attitudes of survival, he began to lessen his power of thought to spark an eternal life force within the body. Thus, body began to fail. As the body began to fail, it lessened man's ability to reason thought through his brain. As man began to lose his power to reason, fear began to engross his consciousness. As the element of fear became an attitude within man's thought processes, the embodiment began to suffer from the force and effects of fear, disease, illness, death. Although the first civilizations on your plane were endowed with great enlightenment, the unlimitedness of their thought processes began to dim into limitedness through the expectancy of death and the attitudes of survival. Those attitudes of survival arising from the fear of death could be passed on to future generations as what is termed instincts for survival. For whatever man thinks becomes patterned within his cellular and genetic structures. The gods entered into the limitations of matter out of the desire to experience their creativity through the bodily form. But when the gods as man experienced attitudes of limitation upon this plane, they unknowingly became locked into the bodily experience. For when each god experienced the death of his first embodiment, he entered into what is called a void. This void was a place, a dimension of light that was neither back into a consciousness understanding of all knowing God, nor was it back upon the plane of matter. The God could no longer return to the plane of unlimited thought, for now he maintained within his thought processes the alterness of attitudes of limitation. In order for the God to continue to advance in life and finding the playground of matter to be a wonderful experience, he was most anxious to return here. So the God came back into another embodiment through the seed of his own offspring in order to continue to express in matter and to reconcile all of the limited thoughts he had permitted to alter his thought processes in the previous life. But as he began to experience more of the material aspects of this plane, the God experienced further alternates and fell deeper and deeper into limitation. Thus began the cycle of reincarnation upon the plane of demonstration. As the God returned here as a man again and again in order to continue their adventures in life, this plane gradually became their whole concept of life and they forgot their lineage and their divinity.
No longer did they conceive God to be allness, all thoughts. No longer did they maintain the knowingness that they could return if they desired to the plane of pure thought, unlimited being, the plane of consciousness that they had expressed upon from their beginning. They reasoned that they could experience only limited thoughts. Thus, other planes of expressed consciousness emerged as what is termed limited heavens, limited space. Thereupon, the death of the embodiment entities who had forgotten the grandest and simplest of all planes could experience life according to their happiness and collective attitude thinking. Thank you, madam. Over to you, madam. ఓకే మేడం. దైవాలు మానవులై మాది దివ్యత్వాన్ని అమరత్వాన్ని పూర్తిగా మరచిపోయిన వారై సర్వశక్తి సర్వజ్ఞ ప్రజ్ఞ తమలోనే ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోలేని వారై సాటి మానవుల సహకారానికి బలిపశువులు కాసాగారు. అతి త్వరలోనే తమ నిగూఢ శక్తులతో అసమాన ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోలేని వారి సాటి మానవుల సహకారానికి బలిపశువులు కాసాగారు. అతి త్వరలోనే తమ నిగూఢ శక్తులతో అసమాన పరిజ్ఞానంతో దైవాన్ని తాము మాత్రమే తెలుసుకున్నామని ప్రకటించుకుంటూ మిగిలిన యావజ్జన్మది కంటే అత్యున్నత స్థానాన్ని స్వయంగా సమపార్జించుకుంటున్న భవిష్యత్ దర్శకులు కొందరు ఈ తలం మీద తలెత్తారు. మానవుడు భయపూరితుడై పిరికి గొడ్డులాగా తయారయ్యాడు కనుక ఈ దరిద్ర ప్రవర్తనలు దివ్య సోదరులు రాబోయే నిరాశల గురించి విపరీతుల గురించి జన్యువులు చెబుతూ తమ బలాన్ని ప్రకంపనాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. తమ దివ్య పలుకుల్ని విశ్వసించని వాళ్ళను తమ హితవును పట్టించుకోని వాళ్ళను తిట్లతో శాపనార్థాలతో మరింత భయభ్రాంతుల్ని చేసేవారు. ఒక్క సెకండ్ మేడం కొంచెం మీరు కంటిన్యూ చేయరా, చెప్తాను మేడం. Okay, madam. Thank you. When the gods, as man, no longer know that they were divine and immortal, and that all power and all knowingness truly were within them, they began to vulnerable to the egos of those around them. Soon there rose up entities who sought to elevate themselves above others by saying that only they throw their mystical powers and immeasurable source of knowledge. అనేది ఆడికి ఆపండి మేడం. తన అంతర్ సౌందర్యం నుంచి అనే దగ్గరికి ఆపండి. Okay, madam. అర్థమైంది మేడం. Okay, thank you. Immeasurable source of knowledge had the understanding of God, since man had become a fearful and herd-like creator. These seeds are prophets and oracles sought to enhance their power by issuing forth
prophecies of doom and peril. And if the people did not pay particular attention to what the seers had to say, they issued forth curses and threats of damnation. Thus was religion born upon this plane to further separate man from his internal beauty, his eternal godship. And religion was very clever, but for it did not have to govern and rule peoples through the sword. It had only to perpetuate the teaching that God was not within their reach, that all knowingness and all power were not within them. Are you ready, madam? ఎస్ మేడం, తన అంతర్ సౌందర్యం అసమాన ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోలేని వారి సాటి మానవుల సహకారానికి బలిపశువులు కాసాగారు. అతి త్వరలోనే తమ నిగూఢ శక్తులతో, అసమాన పరిజ్ఞానంతో దైవాన్ని తాము మాత్రమే తెలుసుకున్నామని ప్రకటించుకుంటూ మిగిలిన యావత్ జన్మది కంటే అత్యున్నత స్థానాన్ని స్వయంగా సమపార్జించుకుంటున్న భవిష్యత్ దర్శకులు కొందరు ఈ తలం మీద తలెత్తారు. మానవుడు భయపూరితుడై పిరికి గొడ్డులాగా తయారయ్యాడు కనుక ఈ దరిద్ర ప్రవర్తనలు దివ్య సోదరులు రాబోయే నిరాశల గురించి విపరీతుల గురించి జన్యువులు చెబుతూ తమ బలాన్ని ప్రకంపనాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. తమ దివ్య పలుకుల్ని విశ్వసించని వాళ్ళను, తమ హితవును పట్టించుకోని వాళ్ళను తిట్లతో, శాపనార్థాలతో మరింత భయభ్రాంతుల్ని చేసేవారు. ఒక్క సెకండ్ మేడం, కొంచెం మీరు కంటిన్యూ చేయరా, చెప్తాను మేడం. Okay, madam. Thank you. When the gods as man no longer know that they were divine and immortal, and that all power and all knowingness truly were within them, they began to vulnerable to the egos of those around them. Soon there rose up entities who sought to elevate themselves above others by saying that only they throw their mystical powers and immeasurable source of knowledge. అనేది ఆడికి ఆపండి మేడం. తన అంతర్ సౌందర్యం నుంచి అనే దగ్గరికి ఆపండి. ఓకే మేడం, అర్థమైంది మేడం. ఓకే థ్యాంక్ యూ. Immeasurable source of knowledge had the understanding of God, since man had become a fearful and herd-like creator. These seers are prophets and oracles sought to enhance their power by issuing forth prophecies of doom and peril. And if the people did not pay particular attention to what the seers had to say, they issued forth curses and threats of damnation. Thus was religion born upon this plane to further separate man from his internal beauty, his eternal godship. And religion was very clever, but for it did not have to govern and rule peoples through the sword. It had only to perpetuate the teaching that God was not within their reach,
that all knowingness and all power were not within them. Are you ready, madam? ఎస్ మేడం, ఎస్ మేడం. తన అంతర్ సౌందర్యంను మానవుడిని మరింతగా దూరం చేసే మతాల ఆవిర్భావం ఈ భూతలం మీద ఇలాగే జరిగింది. మహా తెలివైనదే మతం. మహా తెలివైనది మతం. మానవుడిని శాసించి పరిపాలించడానికి కత్తిని ఉపయోగించాల్సిన అవసరమే లేదు. దానికి మానవుడు అందుకోలేనంత దూరంలో భగవంతుడుంటాడు అని మానవుడు సర్వప్రజ్ఞ సర్వశక్తి సమన్వితుడు కాదన్న ఒకే ఒక్క బోధనను ఎప్పుడు చేస్తూ ఉంటే అంతే చాలు. ఇంకేం కావాలి, అంతే చాలు. కత్తి పట్టకుండా పనిచేసేస్తారు అంతే. ఇంకా ఆత్మ గురించి శాశ్వతత్వం, ఆత్మ అని జన్మల అనుభవాలు దానికి గుర్తుంటాయి. తగినన్ని సార్లు ఓ విషయాన్ని మానవుడికి మళ్ళీ మళ్ళీ బోధించి చెబుతూ ఉంటే అది ఎంతగా వక్రీభవించబడిన జ్ఞానమైనా అదే ఓ నిశ్చిత వాస్తవంగా చివరికి తయారై తీరుతుంది. అంటే చూడండి ఎట్లుండదు అంటే, ఏదైనా మంచిదో చెడుదో ఏదో చెప్తూనే ఉన్నారనుకోండి, అదే ఒకసారి నిజమై తీరుతుంది అంటున్నారు. నీరసంగా సత్య అన్వేషణ చేస్తున్న అతి భయజ్ఞుడు ఏమాత్రం చిత్రశైర్యము లేని పిరికివాడైన మానవుడు నిరాశతో ఏమాత్రం ఊతం దొరికినా పట్టుకొని వేలాడడానికి సిద్ధపడడు. ఏ గద్యంతరము కనిపించని పరిస్థితుల్లో ఆశ్రయించడానికి, స్వీకరించడానికి, విశ్వసించడానికి ఏ అబద్ధమైనా విని తీరుతాడు. కాబట్టి మానవుడికి దైవం బాహ్యంలో ఎక్కడో ఉన్నాడు అన్న మాటను, అతడో దౌర్భాగ్యుడు, కిరాతకుడు అన్న మాటను పలుమార్లు పదే పదే చెబుతూ ఉంటే ఆ ఆలోచనలే మానవుడి అంతరంలో ఆత్మవృత్తిలో దృఢంగా ప్రతిష్ఠించబడుతూ ఉంది. ఆ ఆత్మవృత్తిని పరివర్తించడం ఎంతో కష్టసాధ్యం. వేలాది సంవత్సరాల పాటు ఈ భూతలం మీద ఈ ప్రజ్ఞాతలమే సాగుతుంది. అతి సామాన్యమైన ఈ మానవ జీవాలు ఓ జన్మ తరువాత మరో జన్మలోకి మళ్ళీ తిరిగొస్తూ నిరంతరంగా ఈ బోధనల ఆశ్రయంలోకే పడిపోసాగాయి. తాము పాపులమే అన్న మత ఉనికి బాహ్యంలోనే ఎక్కడో దైవం ఉన్నాడు అన్నది, నిజంగా తాము దివ్యులు కాము అన్నది, దైవాన్ని గ్రహించగలిగే ఏకైక పద్ధతి, దివ్యత్వానికి చేరే ఏకైక మార్గము ప్రవకర్తల, మతాచార్యుల, మత సంస్థల ఏలుబడికి విధేయులై ఉండడమే అన్న దృఢ నిశ్చయాలు ఆ జీవాలలో బలంగా ఏర్పడిపోయాయి. ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. Now the soul is forever memory. It remembers all experiences of all lives. Whatever man is told often enough, no matter how altered an understanding it is, will eventually become a steadfast reality for man. The timid seeker of truth, wishing so desperately to be accepted, will listen to any folly. So if you tell man long enough that God is outside of him and that he is wretched and evil in his soul, these thoughts become steadfast understandings within man's soul memory, and they will be very difficult to change. And that is indeed what occurred over thousands of years on this plane. This simple entity is coming from one life back into another continually.
fell under the auspices of these teachings, and they became so conditioned to the understanding that they were wicked and that God was outside of their beings, that they came to know absolutely that they were other than divine, and that the only way to know God, to go back to God, was through the rule of prophets and priests and religious organizations. When man no longer accepted his own knowingness to be the essence of truth, he gave away his sovereignty and power and became a part of collective mass, which permitted religions and governments through the ages to rule people if they were one entity. But they are not. All are unqueue gods within unqueue destinies to fulfill and adventures to experience. Man is entitled to his adventures. Thank you, madam. Over to you. తన అంతరంలోనే ప్రజ్ఞ గ్రహణ సామర్థ్యమే దైవం అన్న సత్య సారాన్ని అంగీకరించలేకపోతున్న తరుణంలో మానవుడు తన మహాస్వంతత్వాన్ని మహాశక్తిని పోగొట్టుకొని అందరినీ ఒకే ఘాటికి కట్టి పడేస్తున్నట్లు సాగే మూక పరిపాలనకు మతాధికారులకు యుగాల నుంచి ఊతమిస్తున్న మంద మనస్తత్వంలో ఓ భాగంగా తయారైపోయాడు. కానీ మానవుడు మంద పశువు కానే కాదు. అత్యంత ప్రత్యేక వ్యక్తిత్వాలతో అత్యంత ప్రత్యేక సాహసానుభవాల కోసం ఉపక్రమిస్తున్న దైవాలే మానవులందరూ. సాహస కృత్యాల్ని సాధించే హక్కు మానవుడి సొంతం. మానవుడు అత్యల్పుడు, మహాపాపి అన్న బోధనలు, దైవం మరి ఎక్కడో ఉన్నాడు అన్న బోధనను అంగీకరిస్తున్న మానవుడు దైవం నుంచి పూర్తిగా దూరమైపోయినప్పుడు ఈ అవగాహనే ఈ శ్వాస స్వీకరణమే ఓ శరీరం తరువాత మరో శరీరంలోకి నిరంతరంగా మానవుడిని మళ్ళీ లాక్కొస్తుంది. తాను దైవం కంటే అన్యుడను అని ఊహిస్తూ ఉన్నంత వరకు, ఆ తండ్రి తనలోనే లేడని అనుకుంటున్నంత వరకు, తన దివ్యత్వాన్ని గ్రహించి మళ్ళీ నిజంగా ఆ జీవించేంత వరకు, నిజ సత్యస్థితి ఉనికిని పునఃప్రాప్తించుకోలేంత వరకు, లక్షలాది జన్మల్లో మానవుడు నిరంతరంగా మొగ్గుతూ నిత్య మరణం వాత పడక తప్పదు. ఓ అవతరణకు అర్థం బంధంలో చిక్కుకోవడం అని కాదు, శాశ్వత బంధంలో కొనసాగడం కాదు, జన్మకు పరమార్థం కలిసి ఆడుకోవడానికి సాగుతున్న ఓ మామూలు ఆటే అది. సృజనాత్మకతలో చేస్తున్న ఓ నవ్య సాహసమే అది. జీవితంలో సాగిస్తున్న ఓ కొంగొత్త అన్వేషణ అది. కానీ దేహేంద్రియ జ్ఞానంలో తాదాత్మ్యం చెంది ఆత్మ సంస్కృతిని పోగొట్టుకుని శరీరమే నేను అనుకునే స్థితికి చేరుకున్నారు మీరు. మీ భౌతిక పదార్థ తలంలో పూర్తిగా కూరుకుపోయి భద్రత లేని వాళ్ళుగా తయారులుగా నిర్భయులుగా మృత్యువాతులుగా తయారయ్యారు. ఆత్మవిశ్రుతే మహాశక్తివంతమైన మీ ఆత్మ మూలాన్ని మరిచిపోవడమే ఈ దుస్థితికి కారణం. ఈ విధంగా మీరు మృత్యువును చేరుకొని జీవితాన్ని మరచిపోయారు. దుఃఖాన్ని చేరుకొని ఆనందాన్ని మరచిపోయారు.
మానవుడిని చేరుకుంటూ దివ్యత్వాన్ని మీరు కోరుకున్న ఎలాంటి భ్రమలైనా మీరే సృష్టించుకోవడానికి సంతృప్తులైన మహోన్నత ఆత్మ ప్రజ్ఞను మరచిపోయారు. మీరందరూ ఈ భూతలం మీద ఎన్నిసార్లు జీవించారు? మీలో కొందరు 30,000 సార్లు, మరికొందరు 10,000 పర్యాయాలు, తక్కిన కొందరు కేవలం రెండు సార్లు మాత్రమే జన్మించారు. ఇక్కడ ఎన్ని జన్మలో మీరు జీవించారో అన్ని సార్లు మీరు మరణించారు. ఈ తలం మీద మీ సాహసోపేతమై జీవితాన్ని నిజానికి ఈ తలాలే ఆటలే భ్రమలే అయినప్పటికీ అవే మిమ్మల్ని ఎంతగానో పాడు చేశాయి. మీరు జీవించిన అన్ని జన్మల్లోనూ మీ కుటుంబాల్లోని వాళ్ళు, మీ సంఘంలోని వాళ్ళు, మీ మత బోధకులు, మీ పరిపాలకులు మీరు దౌర్భాగ్యులు అనే విషయాన్ని దైవం మీకు అందనంత దూరానుందని. మేడం, ఓవర్ టు యు మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ. దెబ్బలు పడాలి నీకు, ఎంతసేపు కడుస్తావు? కొంచెం డిస్టర్బ్ మేడం. Yes. When man accepted the teaching that he is wretched and sinner and that the Father is outside of him, he completely separated himself from God. And with that understanding and belief, acceptance that has brought man back into an embodiment over and over again. For as long as man has the thinking that he is other than divine, that the Father is not within him, then he is doomed in a sense to be born 1,000,000 times until he realizes his dignity and lives this once again in a state of being. Incarnation was never meant to be an entrapment. It was never meant to be everlasting. It was simply a game to participate in a new adventure in the exploration of creativity and life. But you quickly lost yourself in the senses of the environment and your body became your whole identity. You became so immersed in the matter of this plane that you became man, the insecure man, the fearsome man, the vulnerable man, the dying element, because you forgot the powerful essence within you. Thus you learned of death, but you forgot life. You learned of sorrow, but you forgot joy. You learned of man, but you forgot God. You sublime intelligence that allows you to create your illusions however you choose. All of you have lived many lives upon his plane. Some of you 30,000 lives, some of you 10,000, some of you only 2. That is how many times you have lived in and died. And so your lives upon this plane have been only a dream, a game, an illusion in the adventure of life. They have corrupted you greatly. You have lived so many lives in which you have been reminded by family, by society, by religion, and by governmental powers, that you are rich and that God is not within your reach, that it has become the steadfast reality of your thought processes. Over to you, madam. అందనంత దూరాల్లో ఉన్నాడు అన్న విషయాన్ని ఎన్నిసార్లు గుర్తు చేసి చెబుతూనే ఉన్నారు కనుక అదే ఓ సంచలనమైన దృఢ నిశ్వాసంగా సత్యంగా మీ ఆలోచన సంవిధానంలో స్థిరపడిపోయింది. ఈనాటికి మీలో ఎందరికో ఇప్పటికీ దైవం మీరే
అన్న జీవిత సర్వస్వం మీరే అన్న సత్యాన్ని గ్రహించగలిగే శక్తి మీ అంతరంలోనే ఉంది. ఆ సత్యస్థితిలో ఉండగలుగుతున్నారన్న విషయం తెలియడం లేదు. అందువల్లే గురువులు, మతాలు మిగిలిన యావజ్జన్మది మీ జీవితాన్ని శాసించే విధంగా సత్యాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించి దోషించగలిగే విధంగా తయారయ్యారు మీరు. మరొక్కరి అవగాహనను మీరు స్వీకరిస్తున్నారు కాబట్టే ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి మీకు వినిపిస్తున్న ఆ దివ్య సర్వస్వ ప్రజ్ఞా సామర్థ్యం మీ అంతరంలోనే ఉంది అన్న అతి సామాన్య సత్యవాక్కు మహా సంక్లిష్టంగా, గందరగోళంగా తయారైపోయి ఉంది మీకు. అంతకంటే గొప్ప సత్యం మరొకటి ఏముంటుంది? కానీ ఈ విషయం అర్థం కాకుండా ఉన్న మీలో ఎందరో ఇప్పటికీ ఓ మతం నిర్దేశిస్తున్న సిద్ధాంతాన్ని స్వీకరిస్తే తప్ప కొన్ని విద్యుత్ కర్మలను, క్రతువులను, ఆధారాలను, తమ సంక్లిష్టతలను, ఉపవాస దీక్షలను, దైవ చింతనలను, తపస్సులను చేస్తూ తప్ప దైవం సామాన్యం ముక్తి ప్రాప్తించవని విశ్వసిస్తూ ఉంటారు. కానీ ఎంతెంతగా మీరు ఆ కర్మలను ఆచరిస్తూ ఉన్న అంతంతగా ఏ ధ్యేయంతో దాన్ని నిర్వహిస్తున్నారో ఆ స్థితి మీకు ఏర్పడడం లేదని, దివ్య ప్రేమకు ఇంకా ఎంతో దూరంలోనే మీరున్నారని, మీ వాంఛితం ఇంకా ఫలించడం లేదని, మీ ఆత్మకు మీరు మీరు నచ్చ చెప్పుకుంటూనే ఉంటారు. ఎంతో కష్టసాధ్యమై కర్మలనే మీరు నిర్వహించవలసి వస్తుంది. కనుక ఇక మత విషయానికి వద్దాం. మతం చెప్పింది కాదు, మతాలను శాసించి మత ప్రచారాల్ని బోధనలను చేసిన వాళ్ళు మత దివ్యత్వాన్ని, యోగ్యత, విలువలను, స్వశక్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో తమ సోదరులనే బానిసలు చేసి చివరికి తామే బానిసలుగా తయారైపోయిన మీ ప్రియ సోదరులే వాళ్ళు. సాధించిందంతా జరిగిందంతా హానిని అది కలిగించి ఉన్నప్పటికీ వాళ్ళు అవగాహనలోకి వచ్చిన సత్యమే అయి ఉంది. సర్వ ప్రేమికుడైన నేను ఆ మత ప్రవర్తలను, ద్రష్టలను కూడా నేను ప్రేమిస్తాను. వారు దైవాలే. మేడం, ఓవర్ టు యూ మేడం. ఈ రెండు పదాలు ఈరోజు చెప్పుకోవాలి మేడం. ఎస్ మేడం. I am a lover of all people, so be it. Yes. Even the priests and seers, for they are God also, so be it. Yes. ఇది బాగా చాలా చాలా డెప్త్ మీనింగ్ బాగుంది మేడం. ఇది అవును మేడం. క్రతువుల్ని చదువుతారా? కంటిన్యూ చేస్తారా? నేను కంటిన్యూ చేస్తా మేడం. నేను దీన్ని అండర్లైన్ చేసుకుంటున్నా వర్డ్. అలాగే మేడం. థ్యాంక్ యూ. To this day, most of you still do not know that God is you, that you possesses within you the power to know and be all things. Thus you let teachers and religions and everyone else rule your life and interpret truth for you. You allow the understanding of others to complicate and declutter the simple truth that has been spoken for ages in your time.
that the Father and the kingdom of heaven are indeed within you. What grander truth can be written than that? But many of you who do not know that still think you must go through dogma and certain mechanics, as it were, rituals, prayers, chants, fasts, meditations, in order to connect with God and become enlightened. And the more you do these things, the more you convince your soul that you are not what you are trying to become, that you are far from the love of God and the understanding you are seeking. For you are having to do arduous things in order to achieve it. No religion is not wrong. Now religion is not wrong. Those who have set up and furthered religious teachings are your beloved brothers who, in seeking to understand their own dignity, their own worth and power, have enslaved their brothers, thus enslaving themselves. What they have done, as harmful as it has been their truth for their experience and understanding. I am a lover of people, even the priests and seers, for they are God also. Thank you, madam. Over to you. వెల్కమ్ మేడం. క్రతువుల్ని ఆచరించడం, మత విశ్వాసాలను విశ్వసించడం కూడా తప్పు కాదు. కానీ మీ అంతరంలో ఓ సంపూర్ణ నవ్యత్వం దాగి ఉన్నట్లు ఎప్పుడు అనిపించదు. మీ అంతర్వాణి అయిన దైవం ఏ స్థితి ప్రాప్తి కోసం మీరు పరిశ్రమిస్తున్నారో ఆ స్థితి ఇప్పటికే మీకు ఉందని చెబుతూ ఉంది కనుక అంతకంటే మంచి మార్గం మరొకటి ఉందని మీకు తెలియచెప్పడం కోసమే ఈ తలానికి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఇప్పటికే మీరు దైవాలని, ఏనాడు మీరు పరాజితులు కాలేదని, మీరు ఏ అపరాధాన్ని చేయలేదని, మీరు నికృష్టులు కారని, దౌర్భాగ్యులు కారని, పాపులు కారని. చూడండి ఎన్ని చెప్తున్నాడో చూడండి. అదే సైతాన్ అంటారు కదా, సైతాన్ అనబడే అద్భుత దుష్టభూతం సైతం లేడని చెప్పడం కోసమే ఈ భూతలం మీదకు మళ్ళీ నేను తిరిగి వచ్చాను తండ్రి చెప్తున్నాడు. అంటే సైతాన్ అంటారు కదా మేడం మన క్రైస్తవులు అంటారు, ముస్లిమ్స్ కూడా అంటారు మేడం సైతాన్ అంటారు, సైతాను అంటారు కదా. అలాంటి సైతాను, అలాంటి భూతం ఎక్కడా లేడని కూడా చెప్పడానికి వచ్చాను అంటున్నాడు తండ్రి. తిరిగి వచ్చాను. అవును. ఈ విషయాలన్నిటినీ గ్రహించిన తక్షణం ఆనంద వ్యాపారంలోకి మీరు ప్రవేశించగలుగుతారు. ఆనందమే దైవం. మహా ఉగ్రమూర్తిగాను, శోకమూర్తిగాను, శుద్ధ బుద్ధావతారంగాను ఉంటున్న ఓ వ్యక్తిత్వం కాదు ఆ తండ్రి. దైవం అంటే జీవసర్వస్వము అనంత ఆనంద తత్వమే దైవం. దైవం మీ అంతరంలోనే ఉంది. మీ సర్వ జన్మల్లోనూ అది మీలోనే ఉంది. మీరు ఇప్పటికే దైవాలు. మీ అంతర్శూన్యంలో స్థితమై ఉన్న దివ్య సృజనాత్మక ప్రజ్ఞే అది. పరిమితంలో జీవించడం గతంలో సాహసం, గతంలో అదో అనుభవం మాత్రమే. మరి ఆ అనుభవాన్ని ఈ తలం మీద అధిక సంఖ్యాకులు ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. మహా గొప్పగా మీ దౌర్భాగ్యం కొద్దీ అంతకంటే ఉత్తమమైన విషయాన్ని మీరు మరచిపోయి పరిమితాన్ని మీ జీవితత్వంగా తయారు చేసుకుంటున్నారు. పరిమిత ఆలోచన సంవిధానంలో దేహపు హద్దుల్ని, సమస్త విశ్వాసాలను, సర్వతలాలను
అధిగమించవచ్చునని కేవలం గ్రహిస్తే చాలు. ఆ తరువాత ఆ పరిమిత తత్వస్థితిని ఎప్పటికీ మళ్ళీ ఎంచుకోరు. మీరు ఈ విషయాన్ని గ్రహించి సంకల్పం సర్వస్వాన్ని మీలోకి ప్రియంగా స్వీకరించినంత మాత్రాన కలలోనైనా మీకు ఏనాడు ప్రాప్తించలేనంత గొప్ప ఆనందాన్ని, శాంతిని జీవితంలో మీరు సిద్ధించుకుంటారు. సంకల్పశక్తే సమగ్ర సృష్టికర్త. ఆదిలోని అనంత ఆలోచనే సృష్టి సర్వస్వానికి సృజనకర్త. మీ అనుభూతిలో స్వీకరించిన ఏ ఆలోచన అయినా మీ జీవితంలో ఓ వాస్తవంగా తయారైతుంది. మీరు స్వీకరిస్తున్న పరిమితత్వపు పరిధిల్ని అధిగమించే ప్రతి ఆలోచన మీ జీవిత వికాసం కోసం, మీ జీవిత పరివ్యాప్తం కోసం యథాతథంగా సంభవిస్తుంది. తత్ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా పరిమిత మానవ తత్వాన్ని అధిగమింపజేసి అపరిమిత దైవంగా మిమ్మల్ని పరివర్తించగల మరిన్ని అపరిమిత తత్వాల్లోనూ స్వీకరించగలిగేలా మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతం చేసుకోవడం మాత్రమే. మీరు దౌర్భాగ్యులు కారణ జ్ఞానాన్ని ఏ తీరుగా గ్రహించి అలాగే తయారైన ఉన్నారో ఆ పద్ధతిలోనే మీరు దైవమే అన్న ఎరుక ఎప్పుడూ మీలో ఏర్పడితే నిశ్చయాత్మక బుద్ధే తెలుసుకునే తత్వమే అయి ఉన్న మీరు మీ స్థితి సర్వస్వంలో దైవంగా తయారై తీరుతారు. ఏ స్థితిలో మీరు అవధులు లేని సర్వస్వ మహాశక్తి స్వరూపులే అయి ఉంటారో ఆ స్థితిలోకి సమస్త ప్రజ్ఞాతలంగా ప్రస్తుతం అభివర్ణించబడుతున్న నిర్మల ఆలోచన స్థితిలోకి, అన్య మహోన్నత వ్యక్తిత్వ స్థితిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళేందుకు పునర్ప్రవేశించడానికి మీకు ఆవశ్యకమైన ఏకైక జ్ఞానం దైవం మీ అంతరంలోనే జీవిస్తున్నాడు అన్న ఓ ఎరుక మాత్రమే. మీరు దైవమేనన్న స్మృతి మీ స్వయంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మలో నిద్రాణంగా ఉన్న ఆ స్మృతి మీ గుర్తింపుతో జాగృతమవ్వడానికి నిరీక్షిస్తూ ఓ వాస్తవానుభవంగా తయారవ్వడానికి సంసిద్ధంగా ఉంటుంది. మీ ఎరుక వల్లే ఆ అనుభవం ఏర్పడుతుంది. దైవం మీరే అన్న ఎరుక మీలో ఏర్పడినప్పుడు ఆ నిత్యతత్వమే సత్య ప్రజ్ఞ అని నిరూపించి బోధించే దివ్య ప్రజ్ఞను మేడం. ఓవర్ టు యు మేడం. ఎస్, ఓకే థ్యాంక్ యూ మేడం. Practicing rhythms and following dogma are not wrong, but it will never feel completely right, because the voice within you, that is God, says that you already are what you are struggling to reach. I have returned here simply to tell you that there is a better way, and also tell you that you are already God, and that you have never failed, and you have never done anything wrong, and you are not miserable, wretched creators, and you are not sinners, and there is no wonderful folly called devil. When you realize these things, then you can get down to the business of being happy, which is what. ఏందో మేడం సౌండ్ బడబడ అని సౌండ్ వస్తుంది మేడం. వస్తుందా? ఏం లేదు. ద ఫాదర్ ఈజ్ నాట్ అన్ యాంగ్రీ, మోర్న్ఫుల్, మెడిటేటివ్, pious, creative. It is the essence that is complete and infinite joy. I tell you, God is within you. It has been, there is all of your lives. You are already God.
for that is the divine creative intelligence that sits within the cavity of your being, the essence that has lured you into experiencing limitation and will lure you back into unlimitedness once again. Limitation has been an adventure. It has been an experience, and most of this plane are experiencing it greatly. Unfortunately, you forgot that there is something better and you made limitation away of life. If you only know that through unlimited thinking you could transcend the embodiment and all universes and planes, you would never choose to be limited again. If you only know that and allowed yourself to receive and embrace all thoughts, you would have joy and peace in life beyond your grandest dreams. Thought is the unlimited ultimate creator. Thought is the ultimate creator. Whatever you think and then allow yourself to feel become the reality of your life. Every thought you embrace that goes beyond the spectrum of limited thinking. So shall it manifest for a broadening or widening of your life. All it takes is opening up your thought processes to accept ever more unlimited thoughts in order for you to go beyond limited man into unlimited God. Thank you, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన